అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నేటి వరకు అన్ని రకాల ఇండస్ట్రీస్ రావడానికి, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున రావడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి ఎవరు మర్చిపోలేరు అధ్యక్ష. విభజిత ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ, విశాఖపట్నంలో వచ్చిన పరిశ్రమలు, కియా, గమేష మరియు రాజధాని అమరావతి లాంటి పారిశ్రామిక ప్రగతి సాధించడం కోసం మీరు చేసిన శ్రమ నేటికి తరతరాల ఆదర్శం అధ్యక్ష. నేడు ఇండస్ట్రియల్ శాఖ మంత్రిగా దేశ విదేశాల నుండి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచడం కోసం లోకేష్ గారు చేస్తున్న కృషి ధన్యవాదాలు తెలుపుతున్న అధ్యక్ష. పారిశ్రామికంగా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్లో కోవూరు నియోజకవర్గంలో పరిధిలో పరిశ్రమల స్థాపన కోసం అనేక అవకాశాలు ఉన్న విషయం మీ దృష్టికి తేవాలి అనుకుంటున్నాను అధ్యక్ష. యువత భవిష్యత్తు బాగుండాలి, ఉపాధి అవకాశాలు కోసం ఇఫ్కో నిర్మాణం కోసం రైతులు నుంచి మనం సుమారు 2776 ఎకరాల భూమి ఇఫ్కో కర్మాగారం కోసం ఇచ్చున్నారు అధ్యక్ష. రైతులు ఇఫ్కో కర్మాగారం రాకపోవడం వలన అదే భూమి ఇఫ్కో కిసాన్ సెస్గా మార్చడం జరిగింది అధ్యక్ష. అందులో వ్యవసాయ ఆధారిత కంపెనీల నిర్మాణం కోసం భూములు కేటాయించే అవకాశాలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కేవలం గమేష, కోకోకోలా లాంటి 2 కంపెనీలు మాత్రమే వచ్చున్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, కృష్ణపట్నం పోర్ట్ మరియు నేషనల్ హైవేకి దగ్గరగా కోవూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ భూములు కూడా ఇప్పటి వరకు నిరుపయోగంగా ఉన్నాయి అధ్యక్ష. ఆల్రెడీ ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇండస్ట్రీస్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఇప్పటికి 13 సంవత్సరాల నుంచి క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. అదేవిధంగా అక్కడ పనిచేసిన ఎంప్లాయీస్ ఎంతోమంది చనిపోతున్నారు అధ్యక్ష. వాళ్ళకి మనం ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చి ఆ 126 ఎకరాలని కూడా మనం రాబోయే రోజుల్లో ఎంఎస్ఎంఈ పార్కులకు కానీ ఏపీఐసి వాళ్ళతో కానీ మాట్లాడి ఉపయోగించుకోవాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కొడవలూరు మండలంలో ఉన్న రాచర్లపాడు, బొడ్డువారిపాలెంలో ఉన్న ఏపీఐఐసి పార్కులో పరిశ్రమల కోసం ఇప్పటికే కేటాయించిన స్థలాల్లో ఇంకా నిర్మాణం ప్రారంభించని కంపెనీలు చాలా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు ఎందుకు ప్రారంభించట్లేదో, ఇన్ని రోజులైనా కూడా స్థలం తీసుకొని ఎందుకు ఊరికే పెట్టుకున్నారో కనుక్కొని దాన్ని ఆ కంపెనీలు అనుమతులు రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మళ్ళీ కొత్త కంపెనీలు పెట్టే వారికి అది కేటాయిస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు మన లోకేష్ బాబు గారు కళ్ళకంటున్న 20 లక్షల ఉద్యోగాలు ఆల్మోస్ట్ ఇక్కడ సగం భాగం వస్తాయని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగే ఇక్కడ ఉన్న సాంకేతిక సమస్యలు, లేఅవుట్, మార్కేజ్ అనుమతులు వంటి సాంకేతిక సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వం దానికి ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. ఈ కారణంగా అనేక పెద్ద పరిశ్రమలు వెనక్కి వెళ్తున్నాయి అధ్యక్ష. పరిశ్రమలు వేగవంతమైన స్థాపన ఆలస్యం అవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకొచ్చి అడ్డంకులుగాను తొలగించగలిగితే ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, ఎందుకంటే మనకి కృష్ణపట్నం పోర్ట్ కానీ ఇప్పుడు రాబోయే దగదత్తి ఎయిర్పోర్ట్ కానీ అన్నీ దగ్గరున్నాయి, హైవేలో ఉన్నాయి ఈ భూములన్నీ. కాబట్టి ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. అందువల్ల we request government need to take immediate action అధ్యక్ష. యువతకు ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి మనం ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో దానికి మా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న స్థలాన్ని మొత్తం ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మీ ద్వారా ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ. పల్లె సింధూరారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పుట్టపర్తి నగర సమీపంలో కప్పలబండ గ్రామ పంచాయతీలో ఏపీఐఎస్సి 104.64 ఏకర్స్ 2017లో సేకరించారు అధ్యక్ష. ఎకరా 11.74 lakhsతో. ఇక్కడ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఇంకా ఇండస్ట్రియల్ పార్క్కి ఎన్ని ఎకరాలు కేటాయించడం జరిగింది అధ్యక్ష? మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఎంఎస్ఎంఈకిను ఇండస్ట్రియల్ పార్క్స్కి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి, ఎంతమందికి అనుమతులు ఇచ్చారు, ఏమైనా మిగిలిపోయిన భూములు ఉన్నాయా అధ్యక్ష అని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ వచ్చిన కంపెనీలకును ఇంకా ఎస్సీ ఎస్టీ మహిళలకి ఏవైనా ప్రభుత్వం నుంచి ఏమైనా కన్సెషన్స్ పవర్లో కానీ భూమిలో కానీ ఏమైనా ఇస్తున్నారని ఒక ప్రశ్న అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో 2008-9 సంవత్సరాల్లో అమడుగూరు ఏరియాలో సార్ 1.10 crores
తో పెట్టుబడులు, ఇంకా 65,000 ఎకరాల భూములు, ఇంకా 60 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ ఇప్పటికీ ఏపీఐఎస్సి అక్కడ కేవలం 402 ఎకరాలు మాత్రమే సేకరించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ ఈ ల్యాండ్కు ఉన్న ప్రత్యేకత ఏమంటే బెంగళూరుకి చాలా క్లోజ్నెస్ ఒకటిను, ఇంకా ధరలు కూడా బాగా రీజనబుల్ రేటుకి దొరికే అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇక్కడ ఏదైనా ప్రభుత్వానికి మెగా సోలార్ పార్క్ పెట్టే ఆలోచన ప్రభుత్వం చేస్తుందా అని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ కమిట్ కావడం జరిగింది. 100% అచీవ్ చేయగలుగుతాము అన్న నమ్మకం ఉండింది. ఎందుకంటే లాస్ట్ ప్రభుత్వంలో చాలా ఘోరాలు జరిగినాయి. ఇంకా చెప్తా పోతే దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ ఇట్. బట్ స్పెసిఫిక్గా రామకృష్ణ గారు అడిగిండేదానికి సార్, ఏదైతే ల్యాండ్ అలాట్మెంట్ జరుగుతుందో సార్ అది టీపీఆర్ బట్టి అలాట్మెంట్స్ జరుగుతాయి సార్. whether it is below 50 acres or above 50 acres, anything. ఆ డిపిఆర్ ప్రకారం వాళ్ళు ఒక 2 years 1 year 3 years అని ఇచ్చింటారు కమిట్మెంట్. అది ఇయని పక్షం ఇమీడియట్గా నోటీసులు పంపిస్తుంటాం, ఈఓటీతో కూడా వసూలు చేస్తుంటాం వాళ్ళు ఇచ్చిన రిప్లై దాన్ని బట్టి. వాళ్ళు స్టార్ట్ చేస్తే ఈఓటీ ఫీజు అవి వేసి దాన్ని కలెక్ట్ చేసుకోవడం ఫ్లెక్సిబుల్గా ఉంటాం. వాళ్ళు అసలు స్టార్టే చేయకపోతే వీఆర్ డూయింగ్ ద క్యాన్సిలేషన్ అనమాట. సో నోటీసులు ఇవ్వడం అనేది ప్రాక్టీస్ ఉంది, అది కొద్దిగా గట్టిగా చేసినాము. నేను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫాలో అప్ చేసి ఏవైతే ప్లాన్స్ అస్సలు స్టార్ట్ చేయకుండా ఊకే ల్యాండ్ పెట్టుకోవడము, ఏమీ పని చేయకుండా ఉండేదానికి అవన్నీ క్యాన్సిలేషన్కి ప్లాన్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇదే కాకుండా లోకల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా అని చెప్పి మన వాళ్ళు కోరడం జరిగింది. అందరు కూడా అదే 3 ప్రశ్నల్లో కూడా ఎక్కువ భాగం అదే ఉంది. సో ఖచ్చితంగా ఐటీఐ జాబ్స్కి సంబంధించింది, ఐటీఐ జాబ్స్ కానీ లోకల్ జాబ్స్ కానీ రిలేటెడ్ సంబంధించింది స్కిల్ డెవలప్మెంటు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళు పెట్టే వాళ్ళు కూడా మాకు అక్కడ ఉండే ఐటీఐ ఏదైనా కంపెనీస్ ఉంటే మేము పెట్టేదానికి లింక్ చేసి మా కోర్సెస్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళ ట్రైనింగ్లో భాగంగా వాళ్ళకి డెవలప్ చేస్తే సో దట్ మాకు ఈజీ ఉంటుంది లోకల్ జాబ్స్ ఇచ్చేదానికి, వాళ్ళకి ఈజీగా సింక్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని చెప్పి కొత్త ఇండస్ట్రీస్లు పెద్ద ఇండస్ట్రీస్లు ఏమైనా ఉంటే ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ అధ్యక్ష. అదే కాకుండా లేపాక్షి ల్యాండ్కి సంబంధించింది వివరాలు ఫుల్ డీటెయిల్స్ లేదు, బట్ ఇన్ బ్రీఫ్గా ఏం చెప్తున్నా అంటే లేపాక్షి ల్యాండ్ సెటిల్ కావడం జరిగింది. అది పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ లేపాక్షి ల్యాండ్, అదే కాకుండా దాని పక్కన ఉండే ల్యాండ్స్ కూడా తీసుకొని 15,000-20,000 ఎకరాలతో పెద్ద క్లస్టర్ చేయాలా. డిఫెన్స్ కానీ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కాబట్టి బార్డర్ ఆఫ్ కర్ణాటక, అక్కడ మీకు తెలుసు కర్ణాటకలో చాలా ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇక్కడికి వచ్చేదానికి అనుకూలం చూపిస్తున్నారు. సో ఇట్ విల్ బీ ఏ బిగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఫ్రమ్ దేర్ టు ఓరోకల్ టిల్ తెలంగాణ బార్డర్ వరకు. సో ఖచ్చితంగా అది దెర్ ఈజ్ ఎ సీరియస్ ఇష్యూ ఆన్ ఇట్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ సార్టెడ్ అవుట్ అని చెప్తున్నాం. మన ప్రభుత్వంలోనే లేపాక్షిది కానీ దాని తగ్గట్టుగా మిగతావన్నీ కూడా సార్ట్అవుట్ చేస్తాం అధ్యక్ష. అదే కాకుండా కొవ్వూరులో ఇఫ్కో పార్క్కి సంబంధించింది ఈ మధ్య కాలంలోనే మనము క్యాబినెట్ నుంచి క్లియర్ చేయడం జరిగింది అధ్యక్ష. అది 2 ప్లాన్స్ సభ్యులు చెప్పినట్లు ఓన్లీ 2 ప్లాన్స్ రావడం జరిగింది. ఇప్పుడు అది పార్క్గా కన్వర్ట్ చేసి కొత్త ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో యూ విల్ సీ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమింగ్ అప్ దేర్. ఆల్రెడీ వాళ్ళకు కూడా చాలా మంది ఎంక్వైరీస్ కూడా ఇఫ్కోకి వస్తాం కాబట్టి అది కూడా సార్ట్అవుట్ చేస్తాం. అదే కాకుండా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించింది కూడా అడగడం జరిగింది. షుగర్ది అనేది కోఆపరేటివ్ సొసైటీ కింద దగ్గర 10 ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఆల్రెడీ 9 క్లోజర్ అయినాయి. అవన్నీ లిక్విడేషన్ ప్రాసెస్లో ఉంది. అది క్లోజ్ చేసిన తర్వాత బకాయిలు కానీ అవి ఇచ్చేవి కానీ ఏమన్నా ఉంటే అవన్నీ సార్ట్అవుట్ చేసి
ఈ ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్కి సంబంధించింది కూడా ఏపీఐఐసి తీసుకొని పార్క్గా డెవలప్ చేసి అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి విల్ వర్కౌట్ ఆన్ దట్ ఆల్సో అధ్యక్ష. అలాగే సింధూరారెడ్డి గారు అడిగినట్లు పుట్టపర్తిలో ఈ ఇండస్ట్రీ స్పెసిఫిక్గా అంటే మన రాయలసీమ బ్యాక్వర్డ్ రీజన్కి సార్ ఏం చెప్పినారంటే ఏదైనా ఇండస్ట్రీస్ వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే బ్యాక్వర్డ్ రీజన్కి ఎక్స్ట్రా ఇన్సెంటివ్స్ కూడా ఏమన్నా కావాలంటే ఇస్తామని చెప్పడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒక పుట్టపర్తినే కాదు త్రూ అవుట్ స్టేట్కి కూడా అప్లై అవుతుంది కాబట్టి మన ఇండస్ట్రియల్ పాలసీస్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ అని చెప్పి వేరే ఎవరైతే వచ్చి కంటిన్యూస్గా ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చి కలిసినప్పుడంతా కూడా దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అబౌట్ అవర్ ఇండస్ట్రియల్ పాలసీస్. అదే అప్లై కాకుండా స్పెసిఫిక్గా బ్యాక్వర్డ్ రీజన్కి ఏమన్నా ఉన్నా ఆనరబుల్ సీఎం గారు చెప్పడం జరిగింది ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఇస్తామని చెప్పినారు. సో దట్ ఎక్కడైతే రీజన్స్ విచ్ ఈస్ నాట్ హ్యావింగ్ కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఇన్సైడ్ ఉంటాయో కదా అట్లాంటివి కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది అని చంద్రబాబు గారు చెప్పారు. మనం కూడా చెప్తున్నాం రెగ్యులర్గా దట్ దే ఇండస్ట్రీస్ విల్ గ్రో ఇన్ దోస్ ప్లేసెస్. ఇది కాకుండా లాస్ట్ 1 yearలో అధ్యక్ష మనకి కంపేర్ టు లాస్ట్ టైము దగ్గర 10,600 ఎకరాలు అలాట్మెంట్ జరిగింది అధ్యక్ష జస్ట్ ఇన్ 15 months. అదే మీరు చూస్తే మొత్తం 5 ఏళ్లలో వాళ్ళు ప్రీవియస్ గవర్నమెంట్లో 8,000 acres అలాట్మెంట్ జరిగింది. అంటే నేను అనేది జస్ట్ 15 monthsలో కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అన్ని ఎకరాలు దాదాపు 1229 units కి అప్రోచ్ ఇవన్నీ కూడా పెట్టుబడులు 15 monthsలో వీఆర్ ఏబుల్. ఇంకా మనకి దగ్గర 3.5 years పైన ఉంది. విల్ బీ ఏబుల్ టు గెట్ సో మెనీ ఇండస్ట్రీస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఏం చెప్పామో అది కంప్లీట్ చేయగలుగుతామని చెప్పి. ఇంకా రమేష్ గారు అయితే సంతృప్తి చెందలేదు క్లుప్తంగా. ఓహో రామకృష్ణ గారు మీరు సప్లిమెంటరీ ఉందా? అదే సార్ మీరు చెప్పిన దాంట్లో ఈ ఉద్యోగ అవకాశాల విషయంలో స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ విషయంలో వారు సమాధానం చెప్పలేదు అధ్యక్ష. వాటి గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు వాయు జల వ్యర్థాల కాలుష్యాలు ఉన్నాయి ఫార్మాసిటీ పర్టికులర్గా. అక్కడైతే ప్రతి నెల కూడా యాక్సిడెంట్ జరిగి చనిపోతున్నారు అధ్యక్ష విశాఖపట్నంలో ఉన్న ఫార్మాసిటీలో. వారు దానికి కారణం ఏంటంటే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నటువంటి చర్యలు లేదు అధ్యక్ష. సెక్యూరిటీ ఇవి సేఫ్టీ ఆడిట్ జరుగుతున్న సేఫ్టీ ఆడిట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ ప్రకారం కూడా వారు ఏవి కూడా కార్మిక శాఖ మంత్రికి వెళ్ళిపోతుంది సార్. అట్టగా ఇందులోనే అంటే వీళ్ళు పెర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇందులో ఫార్మాసిటీ అన్ని ఇందులోనే వచ్చాయి అధ్యక్ష. ఇచ్చేటప్పుడే వారు పొల్యూషన్ కంట్రోల్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ ఉన్నాయా లేవా అని చెప్పి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ పెట్టిన వాళ్ళకే పెర్మిషన్ ఇచ్చే కార్యక్రమం చేసుకుంటే మనకు అటువంటి పరిస్థితి రాదు అధ్యక్ష. అదేవిధంగా మీకు యాక్వా ఇండస్ట్రీ కూడా ఇందులోకి వస్తుంది, యాక్వా పార్క్ కూడా వస్తుంది. కాబట్టి యాక్వా ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచ సెనారియోలో దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీ గవర్నమెంట్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వారు యాక్వా పార్క్ పెట్టినప్పుడు దానికి సంబంధించిన చర్యలు కూడా తీసుకోవాల్సిందిగా. ఆ పక్కన విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్లో మీకు చాలా మంది చనిపోయారు అధ్యక్ష. అదేవిధంగా ఫార్మాసిటీలో ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయాల్సిన అవసరం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్లస్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంటు ఇతర డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కోఆర్డినేట్ అయ్యి చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ప్రతినిత్యం పేపర్లో ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంది అధ్యక్ష. రమేష్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఇండస్ట్రీ పరంగా ల్యాండ్ తీసుకున్నారో గత 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ తీసుకున్నాయి కూడా ఇంకా SEZలో కానీ ఫార్మా కంపెనీల్లో కానీ కంపెనీలు రాలేదు అధ్యక్ష. చాలా వరకు తక్కువ రేట్లలో అప్పుడు భూమి తీసుకున్నారు, వాళ్ళకు రేటు పెరుగుతోంది. ప్రభుత్వ భూమి కానీ ప్రైవేటు వాళ్ళు కానీ భూములు ఇచ్చున్నారు. ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని వేల ఎకరాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి అధ్యక్ష. మా పెందుర్తి నియోజకవర్గం పరవాడలో 7,000 ఎకరాలు తీసుకుంటే ఇంకా దగ్గర 1,500 ఎకరాల వరకు SEZ ఫార్మాలో ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీల్లో కూడా కంపెనీలు రాకపోతే మీరు వాళ్ళకు నోటీసులు ఇచ్చో లేకపోతే వాళ్ళకి మోటివేట్ చేసో రప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. వచ్చిన కంపెనీల్లో కూడా అధ్యక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు. సేఫ్టీ విషయం గురించి మీరు కార్మిక శాఖ అన్నారు కాబట్టి వారితో మాట్లాడుతాం. సేఫ్టీ కూడా ఎక్కడా లేదు అధ్యక్ష. అలాగే తీసుకున్న భూములు మాత్రం త్వరితగతిన కంపెనీలు వచ్చే విధంగా
గౌరవ మంత్రి గారిని ప్రయత్నించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అన్నీ కూడా చాలా లాంగ్ బ్యాక్ ఇష్యూస్ అధ్యక్ష. ఇప్పుడైనా కంపెనీలు రాకపోతే, ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా మనం ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నాం, ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పటికైనా కంపెనీలు రావాలని చెప్పి మా ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు సార్, ఇలా అయితే ఇంకా ప్రశ్నోత్తరాల సమయం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది సార్. సీనియర్ శాసనసభ్యులు అర్థం చేసుకోండి సార్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ ద సేమ్ ఇంపార్టెన్స్ ఇన్ యువర్ ఓన్ మైండ్. ఇంకోటి ఏంటంటే, నెల్లూరు జిల్లా 2007లో రిలయన్స్కి అంటే అనిల్ అంబానీ గారికి ఎన్టీపీసీ కింద 4000 మెగావాట్స్ పిలిచినప్పుడు దాంట్లో టెండర్లు వెనక్కిపోయినాడు. 7000 ఏకర్స్ తీసుకున్నారు అట్ ద రేట్ ఆఫ్ 7,75,000. ఇప్పటికి 18 ఇయర్స్ అయిపోయింది. ఎందుకు ఖాళీగా? నిన్న మళ్ళీ ఆయనకి ఈడీ నోటీసులు ఇచ్చింది, 2,500 కోట్లు అన్నది. ఆయన చేయగలడా లేదా? 18 సంవత్సరాలు బీడు పెట్టుకున్నారు రైతులు. అది వెట్లాండ్, అది కెనాల్లో ఇది ఉంది, సప్లై, వాటర్ సప్లై ఉంది, అది అట్లుంది. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కిసాన్ ఎస్సీజెడ్ ఇఫ్కో 2600, ఇది 2700. కృష్ణపట్నం 6000 ఎకరాలు అట్ ది రేట్ ఆఫ్ 1 lakh, రైతులకి 4 లక్షలు, గవర్నమెంట్ ల్యాండ్కి 1,00,000. 8,000 ఎకరాలు నెల్లూరు జిల్లాలో ఒక్క మ్యాన్పూర్ ఎస్సీజెడ్, అక్కడ క్రిస్ సిటీ తప్ప ఇంకేమున్నాయి చెప్పండి. అందుకని శ్రీ సిటీ తప్ప ఇన్ని వేల ఎకరాలు 20 సంవత్సరాల నుంచి రైతులు సాగు చేయక, రైతు కూలీలు ఖాళీగా పెట్టుకొని. అందుకని దాన్ని సీరియస్గా తీసుకోండి, తిరిగి రెజ్యూమ్ చేయండి, న్యాయం చేయండి. గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఇవన్నీ. అది మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. సార్, ఇది లోకల్ ఎంప్లాయ్మెంట్ది ఆల్రెడీ క్లారిఫికేషన్ ఇచ్చినాను అధ్యక్ష. బట్ మరీ అడుగుతున్నారు. ఖచ్చితంగా ఐటీఐ కంపెనీస్ కానీ లోకల్ కానీ ఆ స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకొని లోకల్ ఏదైతే ఇండస్ట్రీస్ పెడుతున్నారో వాళ్ళతో మాట్లాడి ఐటీఐ కంపెనీసు, ఐటీఐ స్కూల్ కాలేజెస్తో లింక్ చేసి ఆ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు జాబ్స్ ఆపర్చునిటీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా డిగ్రీ చదివేది కానీ లేకపోతే బీఎస్సీలు కానీ ఇంకా ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా లోకల్ ఏదైతే పెద్ద కంపెనీస్ వస్తాయో అట్లా వాళ్ళకి లింక్ చేస్తాము. దాంట్లో ఏమాత్రం సందేశం లేదు. అలాగే ఇది చెప్పారు అధ్యక్ష, ఇండస్ట్రీస్గా వాళ్ళు ల్యాండ్స్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఏం స్టార్ట్ చేయటం లేదని చెప్పి. అది ఆల్రెడీ క్లారిఫై చేసాం. నోటీసెస్ డిపిఆర్ ప్రకారం చేయకపోతే నోటీసులు ఇచ్చి దాని మీద సీరియస్గా వర్కౌట్ చేస్తున్నాము. ఎన్ని నోటీసులు ఇచ్చినాము, ఏం క్లారిఫికేషన్స్ కావాలో అది కూడా తొందరలో సభ్యులకి ఎన్ని జరిగింది, ఏం కావాలంటే వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలంటే డీటెయిల్గా ఇస్తాం. అలాగే రిలయన్స్ది సభ్యులు అడిగారు, రిలయన్స్ది నెల్లూరులోది, అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా కన్వర్ట్ చేయాలనే ఆలోచన ఉంది. వాళ్ళు ప్లాన్ పెట్టాలనుకున్నారు. వేరియస్ ఇష్యూస్ జరిగింది, వాళ్ళు చెప్పినట్లు ఈడీ ప్రాబ్లమ్స్ అవన్నీ జరిగినాయి. బట్ ఇండస్ట్రియల్ పార్క్, ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాయి, ఇండస్ట్రియల్ అట్రాక్షన్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఆంధ్రప్రదేశ్కి. అది కూడా ఇండస్ట్రియల్ పార్క్గా వాళ్ళు ప్రపోజల్ ఇస్తే అది కానీ క్లియర్ చేస్తే అక్కడ కూడా ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. క్వశ్చన్ నెంబర్ 886 చెప్పారండి. మీరు అడిగిన దానికి చెప్పారు. మీరు సాటిస్ఫై అయ్యేలాగా చెప్పాలంటే కష్టం. అదేనండి, దానికి ఇప్పుడు మీరు ఈ ప్రశ్న ఎక్కడో విశాఖపట్నం ప్రశ్న నుంచి మీరు అడిగితే ఏం చేయబోతున్నారని ఇప్పుడే మీకు చెప్పాలి అని అడగడం కరెక్ట్ కాదు. అలాగ పెట్టమని వారు చెప్పారు సార్, మీరు వినలా. క్వశ్చన్ నెంబర్ 886 వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు. అధ్యక్ష, ఏ ప్రశ్నకి సమాధానం లేదండి. పశు వైద్యులు మరియు పశు వైద్య సహాయకుల ఖాళీల కారణంగా పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు. ప్రస్తుతం 293 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ స్థానాలకు పూర్తిగా